ఏదో ఆశించి వస్తారు, ఒక పాపులారిటీ, డబ్బు, ఇంకేదో. మీరు అసలు ఏం ఆశించి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు సార్? నేను ముందు రవీంద్ర భాషలో నాటకం వేస్తున్నాను. అది అక్కినే నాగేశ్వరరావు, ఆది సుబ్బారావు చూసి అప్పుడే వాళ్ళు సుడిగుండాలని ఒక సినిమా తీస్తున్నారు. దాని తర్వాత మరో ప్రపంచం తీద్దామని ఆలోచన ఉన్నారు. నన్ను చూసి వెంటనే సుడిగుండాలో చిన్న వేషం ఆఫర్ చేసి మరో ప్రపంచంలో మంచి అంటే అందరు కుర్రాళ్ళ క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో హీరోలు అందరూ కుర్రాళ్ళు. అక్కడ మరో ప్రపంచం, అందులో నువ్వు ఒకడు అన్నారు. సరే అని మనకు నిద్రపట్టగా చాలాసేపుగా అప్పుడే ఉద్యోగం ఏం చేయాలో తోసకంటే పెద్దవాళ్ళు అయిపోయిన ఊహల్లోకి వెళ్ళిపోయి అంత అయిన తర్వాత నా వేషం విజయ్ చంద్ర ఉన్నప్పుడు అతనికి ఇచ్చారు. అతనికి ఇచ్చి ఆ పక్కన అతని ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ నేను ఏనండి అనేసి అప్పుడు నాగేశ్వరరావు మాకు బాగా దగ్గర, ఆయన కూడా చెప్పారు, ఐ డోంట్ అడ్వైజ్ యూ టు డూ దట్ రోల్ అని. సరే అని ఆ శారద స్టూడియో బయటకు వచ్చి ఒకసారి అనుకున్నాను, గేట్ దగ్గర నుంచి వెనక్కి చూసి మీరు పిలిచిన రోజున ఈ స్టూడియోకి వస్తా, అది అవమానంగా భావించి వెళ్ళిపోయారు. కరెక్ట్గా 10 సంవత్సరాలకి సత్యవన్ రాసిన తర్వాత శారద స్టూడియో సినిమా రాయటానికి పిలిచారు. నిజంగానే వాడు పిలిస్తేనే మళ్ళీ వెళ్ళి నిజంగా జీవితంలో జరిగింది. ఇది ఆయన అనుభవం అమ్మా. నేను నా జీవితంలో అసలు ఒక సినిమా రచయితను అవుతాను ఎప్పుడు అనుకోలే. నేను ఎందుకో సడన్గా డిటెక్టివ్ పుస్తకాలు రాయటం మొదలెట్టా. ఎంఏ సాహిత్యం చదివి ఈ నుంచి తిట్టాడు, నువ్వు ఎంఏ సాహిత్యం చదివి శవ సాహిత్యం రాస్తావేంటి, గొప్ప సాహిత్యం రాయాలి నువ్వు అని కేకలేగానే అప్పుడు ఈ చరిత్ర ఎర్రసిరాతో, పట్టభద్రుల పరాలసారా, విధేయుడు కథ ఇలా రాయటం మొదలెట్టిన తర్వాత నాకెందుకో ఒక ఆశ కలిగింది. ఓహో నేను రాయగలను అన్నయ్య చెప్పినట్టు అని. ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళం. 760 రూపాయలు, ఇవాళ మీకు 760 చాలా తక్కువ కనపడుతుంది, చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో 500 రూపాయలకి ఊరు వచ్చారు. మనసులో ఆశ ఏంటంటే పక్కన బెజవాడ ఉంది, రేడియోకి రాసుకోవచ్చు, పత్రికలు ఉన్నాయి, రాసుకుంటే ఈ జీతం కాక 200-300 ఎలాగో సంపాదిస్తాం. కానీ దాని గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్ గారు అడుసుములు విశ్వేశ్వరరావు గారు, ఆయన మారుతి ఫిలిమ్స్ అని ఊరికి మొనగాడు, నేను ఏఎల్ కుమార్ గారు, గోపాలకృష్ణ వీళ్ళందరూ అన్నదమ్ములు సినిమాలు తీశారు. ఆయన నేను పాఠం చెప్తాంటే పిల్లలు బల్లలు కొడతా ఉండేవారు, నువ్వు సినిమాకు పనికి వస్తావురా అన్నాడు. అదేంటంటే నేను సినిమాకు పనికి రావడం ఏంటి, నేను పొంతుల్ని అన్నా. కాదురా, మాట్లాడితే చప్పట్లు కొట్టమే కదా సినిమాకి కావాల్సింది, అది నీ దగ్గర ఉంది అని ఫస్ట్ నాలో ఒక బీజాన్ని, నువ్వు సినిమా రచయిత అవ్వచ్చు అనే బీజాన్ని వేసింది ఆయన. ఆయన అంతకు ముందే అద్భుతమైన రైటరు, బట్ ఈయన కూడా నాకు తెలిసి సినిమా రైటర్ అనుకోవాలి. ఆయన సినిమా హీరో అవుదామనే అనుకున్నాడు, లేదా కనీసం మంచి ఆర్టిస్ట్. ఈ 2 కోరికలే తప్ప రైటర్ అని ఆయన అనుకోవాలా, నాకు ఊహలేదు. 75లో తీసుకొచ్చాడు, ఒక చోట తీసుకొచ్చారు, ఓ పెద్ద డైరెక్టర్ దగ్గర పెడితే మీ భాష సినిమాలకు పనికిరాదని పంపించేశారు. ఎవరా పెద్ద డైరెక్టర్ సార్? మీరు ఊహించుకోండి, పెద్ద డైరెక్టర్ అంటే మేము ఎలాగో ఊహించేసుకున్నాం, కానీ మీరు చెప్తే ఇంకోసారి కాదు. 76లో మళ్ళీ ఇంకో పెద్ద డైరెక్టర్ దగ్గర తీసుకొచ్చి కట్ చెప్పించారు, వెళ్ళిపోమన్నారు. 77 వెళ్ళిపోయింది. ఫస్ట్ 78లో ఈయన చలిచిగలు రాసేశారు. 79లోకి ఆయన వచ్చేసరికి కలిగి మహాభారతంలో ఈ సీన్ రాయరా అని ఒక సీన్ రాయించాం. ఇక అక్కడి నుంచి ఇద్దరం కలిసిపోవడం. ఇంకేముంది మీకు ప్రస్థానం, 33 ఏళ్ల ప్రస్థానం. విత్ డ్యూ రెస్పెక్ట్ టు కె రాఘవేంద్రరావు, ఆ మాట అందు కె రాఘవేంద్రరావు అమ్మ. ఒక డైలాగు ఈ చరిత్ర ఎర్రసిరాతోలో, కనురెప్ప కిందికి దిగితే వినయం, పైకి లేస్తే విప్లవం, రెప్పపాటు దూరంలో దోపిడీ జరిగిపోతుంది. ఈ డైలాగ్ రాసి ఓ పూట అంతా అన్నం తినకుండా దాస్ క్యాపిటల్ని చెప్పేసాం ఒక్క డైలాగులో అని ఆనందపడి వెళ్ళి థియేటర్లో కూర్చొని చూస్తే ఒక్కడ రెస్పాన్స్ లేదు. అప్పుడు రాజేంద్రరావు అన్నమాట గుర్తొచ్చింది, ఓహో భాష ఇది గౌలు ఆయన అందని. వెనకాలే వచ్చిన వజ్రాయుధంలో ఒక మాట రాసాము, ఏంట్రా నోరు లేస్తుంది అంటాడు నూతన ప్రసాద్. పేదోడికి నోరు ఉంటుంది బాబు, ఆకలేసినప్పుడు అమ్మ అంటది, కోపం వచ్చినప్పుడు నీ అమ్మ అంటది అనగానే పగిలిపోయింది థియేటర్. ఓకే, ఈ లాంగ్వేజ్ సినిమాకి ఈ లాంగ్వేజ్ కావాలి, అది ఆయన చెప్పింది. మీ లాంగ్వేజ్ సినిమాలకు పనికిరాదంటే మనం రైటింగ్ చేత కాదని కాదు, ఇంత హై ఫ్లో లాంగ్వేజ్ పనికిరాదని చెప్పాడు అనేది ఆయన సినిమా ద్వారానే అర్థమైంది మాకు మళ్ళీ తర్వాత. కానీ ఆయన కూడా బొబ్బరి రోమంలో అంత హై ఫ్లో లాంగ్వేజ్ రాసుకున్నాడు పాత్రను బట్టి.
అంటే పాత్ర సందర్భాన్ని బట్టి అది అది ఆయన చెప్పేది. బ్రహ్మన్ అనేవాడికి ఆ పాత్రకి సంస్కృతం తెలుసు, ఆ పదాలు వేద పురాణాలు అన్ని చదివిన వాడికి వాడచ్చు అటువంటి లాంగ్వేజ్. ఈరోజు ఏకముహూర్తంలో నా కుమార్తె సోదరుడు మరణించారు. ఈ ఇంట సూతకం ఆశీర్వదించడానికి వీలుపడదు. ఇది మరి రాయకూడదు కదా, కానీ ఆ పాత్ర మాట్లాడవచ్చు, రాయండి. అది సినిమా భాషలో పాత్రను బట్టి భాష. సందర్భోచితంగా ఉండాలి. అది ఇప్పుడు చూస్తే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. మీ ఇద్దరిలో మామూలుగా అన్నదమ్ములు అనగానే ఒకళ్ళ డామినేషన్ ఒకళ్ళపై కొనసాగడం చాలా సహజమైన విషయం. మీ ఇద్దరిలో ఎవరిని డామినేట్ చేస్తారు సార్? అస్సలు ఎవరిని డామినేట్ చేయమండి. చాలా ప్రశాంతంగా ఉంటాం ఇద్దరం. అంటే మా సంగతులు మా చేత రాయించుకునే వాళ్ళు తెలిసిపోయింది కనుక ఎవరి చేత ఏం చేయించుకోవాలో వాళ్ళు చేసుకుంటారు. అది చేయించుకుంటారు. అంటే ఏంటంటేనమ్మా, ఒక్కో రోజు మీరు బి గోపాల్ కానీ రాజేంద్రరావు గారిని వాళ్ళ పాత వాళ్ళని ఎవరినైనా అడిగితే వీళ్ళు ఈ రోజుతో విడిపోతారు అనుకుంటా ఉండేవారు మేము అరుచుకోవటం చూసి. అలా అరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అరుచుకోవటువంటి ఫైళ్ళు కింద కొట్టేసి అలా వెళ్ళిపోయి ఇద్దరు చెరుకు రూపులోకి. మొన్న మస్కాలో కూడా ఇల్లు తలుపేసేసుకున్నాడు ఆయన. కానీ మళ్ళీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోయే లేకపోతే తాత్కాలికంగా మీరిద్దరు ఇలాగా అది సబ్జెక్ట్ కోసమే కదా, జీవితం కాదుగా. అది జీవితమే కాదు. అది అందుకని బాధలేదు. మళ్ళీ కలిసిపోవడం ఎలా జరుగుతూ ఉంటుంది? అంటే మేము ఒకటే మాట చెబుతాం, ఉంటారుగా అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు కలుపుతారా? కాదు మాకు ఇది నచ్చింది అన్నప్పుడు ఓకే, మా అభిప్రాయంలో మీరు డబ్బెట్టేవాడు నువ్వు, తీసేవాడు నువ్వు, నీకు ఇది నచ్చింది కానీ అని అలా ఒప్పేసుకుంటాం. అసలు ప్రతిదిన ప్రేమ ఖైదీనా నాయుడు గారు వద్దన్నాడు, వద్దులే ప్రతిధ్వని మా ఇద్దరం పోట్లాడుకోవటం చూసి ఇలా అయితే ఫ్లాప్ అవుతుంది అంటున్నాడు ఆయన, ఇలా అయితే ఫ్లాప్ అవుతుందని ఆయన చెప్పింది నేను అంటున్నా. ఏమయ్యా నువ్వు ఇలా అయితే నువ్వు ఫ్లాప్ అంటున్నావు, నువ్వు నేను ఎందుకే సినిమా తీయాలి, నేను తీయనన్నాడు. గొప్ప సినిమా అది ప్రతిధ్వని మరి అది ఏ లేదమ్మా, చిన్న పాయింట్ దగ్గర అక్కడ అనగనగా ఒక అర్జున్ కథని చెప్పాలా, అనగనగా ఒక శారద కథని చెప్పాలా, అక్కడ మా ఇద్దరి మధ్య తగు. అంతేగాని అంతకు మించి అసలు అలా లేదు. శారద అంటే చూడరేమో, పిల్లలు రారేమో, యూత్ రారేమో అని ఆయన. నేనేమంటానని వీడు 40 సినిమాలు వచ్చేస్తున్నాయి అర్జుని, డబ్బింగ్ సినిమాలు. శారద ఇలా పట్టుకుని ఉంటే ఏదో ఒక లేడీ కొండవీడి సింహలాగా ఒకటి అట్రాక్షన్, సెపరేట్ ఆడిటోరియం ఉంటుందని ఫైనల్గా ఆయన అంగీకరించాడు. సరే ఆడు ఏదో అంటున్నాడు కానివ్వండి, ఇది రిస్క్ చేద్దాం పడినాం. సార్ మీరు ఏజిఎస్ ఆఫీస్లో పనిచేశారా సార్ కొంతకాలం? అసలు అది ఎలా జరిగింది? ఆ టైంలో కూడా మీకు సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉండేది వెంకటేశ్వరరావు గారు? నాకు ఏజ్ ఆఫీస్ అంటే నాకు ఎందుకంత ఇష్టం అంటే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్. లలిత కళా సంస్థ నీది? మా తెలుగు నాటక సంస్థ. తెలుగు నాటక సంస్థ ఉంటే నేను ఫస్ట్ వెళ్ళగానే నన్ను చూసి నంబర్కి చేరమన్నారు. అది తెలుగు ఏజీ నాటక సంస్థ అనాలి కదా, తెలుగు నాటక సంస్థను ఎందుకు పెట్టారన్న అంటే మొన్నటిదాకా మన మద్రాసులో ఉండేది ఆఫీసు. అక్కడ కె బాలచంద్ర గారు తెలుసు కదా మన డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో తమిళ నాటక సంస్థ ఉండేదంట. అందుకు తెలుగు నాటక సంస్థను అక్కడ పెట్టారు మద్రాసులో. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. బాలచంద్ర ఏజీ ఆఫీస్, మా ఆఫీసే పరచు వెంకటేశ్వర ఏజీ ఆఫీస్. అందుకే నాకు బాలచంద్ర గారి పేరు నా ఫైల్ మీద రాసి నాకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు. అంతేగాని అంటే 20 ఏళ్ళు అంటే 20 ఏళ్ళకి 18 ఏళ్ళు యాక్టివ్ సర్వీసు, 2 ఏళ్ళు ఆన్ లీవ్ ఉంటాం కదా. ఉన్నప్పుడు ఏజీ రిఫ్యూజ్ చేయొచ్చు పెన్షన్ ఇవ్వడానికి, 20 ఇయర్స్ కంప్లీట్ చేయలేదని. కానీ ఆ గ్రౌండ్స్ మీద బాలచంద్ర గారికి ఇచ్చారు కానీ వెంకటేశ్వర గారు కూడా ఇవ్వచ్చు అని ఢిల్లీ మా సిఎండేజీ మా బాస్ ఉంటాడు, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని, ఆయనకు రాసి పంపిస్తే ఆయన ఎస్ అన్నాడు. అట్లా పెన్షన్ వస్తుంది నాకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. అది బాలచంద్ర గారి పేరు నాది ఒకే ఫైల్లో ఉంటాయి. ఒకే ఫైల్లో